5 reasons for not buying real estate in our life. The first one is no need. The second one is no urgency. The third one is no desire. The fourth one is no money. The fifth one is no trust. సో ఈ 5 రీజన్స్ తోటి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి చాలా మంది వెనుకడికి ఇస్తున్నారు. సో ఫస్ట్ బిగ్గెస్ట్ రీజన్ ఈస్ నాకు ఇప్పుడేం ప్లాట్ అవసరం లేదు, మా అబ్బాయి బిజినెస్ కి ఏం అవసరం లేదు, మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, మా అమ్మాయి మ్యారేజ్ ఏం చేయం. సో మీకు అవసరం లేదని ఈ రోజు అనిపిస్తే మీ పేరెంట్స్ కొంటే బాగుండు అని కూడా మీకు అనిపించిన సందర్భం ఉండే ఉంటది కదా. సో దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఇట్స్ ఎ మ్యాండేటరీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ద సెకండ్ వన్ ఈస్ నో అర్జెన్సీ. ఎస్, మీకు అర్జెన్సీ లేకపోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ కి మీరు ఏదైతే చూసిన ప్రాపర్టీ ప్రైస్ పెరిగినప్పుడు మీరు హ్యాపీ కూడా కలుగుతారా. వాట్ ఈస్ ద రైట్ టైం టు బై రియల్ ఎస్టేట్ అని మీ లైఫ్ లో అని అడిగినప్పుడు దే ఆల్వేస్ సెడ్ us 5 years బ్యాక్ వాస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 years కాకుండా ఉంటుందా? సో ప్లీజ్ డూ థింక్ అబౌట్ ఇట్. థర్డ్ రీజన్ ఈజ్ నో డిజైన్. మీకేం కోరికలు లేకపోవచ్చు, కానీ ఎంపర్ లైఫ్ లోనైనా మంచి కారు, మంచి బంగ్లా, రిటైర్మెంట్ ప్లాను అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ వెల్త్ క్రియేషన్ అయితే కంపల్సరీ కావాలి కదా. సో మనం లైఫ్ లో ఏం సాధించినా సమ్ రెస్పెక్ట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ సొసైటీ. సో మీరు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా రెస్పెక్ట్ కావాలంటే హైలీ ఇంపాసిబుల్. ద ఫోర్త్ వన్ ఈస్ నో మనీ. మనం చేసే ప్రతి బిజినెస్ 100% మనీ ఫండింగ్ పెట్టుకుని ఎవ్వరం చేయి. మీరు ఇల్లు కట్టినా లోన్ తీసుకుంటారు, కారు కొన్నా లోన్ తీసుకుంటారు, ఫోన్ కొన్నా లోన్ తీసుకుంటారు, ఇంట్లో గ్యాడ్జెట్స్ కావాలన్నా, రెఫ్రిజిరేటర్, టీవీ కావాలన్నా లోన్ తీసుకుంటున్నప్పుడు మరి బ్యాంక్స్ ఫండింగ్ చేస్తాను రెడీగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? మీ దగ్గర ఆలోచన ఉంటే దాన్ని మల్టిప్లై చేసే అవకాశం మనకు గొప్పది లైఫ్ లో ఎక్కడైనా ఉంది అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ రియల్ ఎస్టేట్. 10 కోట్లు 14 కోట్ల ఎకరాల దగ్గర నుంచి 270 కోట్ల వరకు వెళ్ళామంటే ఎంత గ్రోత్ ఉందో హైదరాబాద్ లో ఒక్కసారి ఆలోచన చేయండి. ద ఫిఫ్త్ వన్ ఈస్ నో ట్రస్ట్. సో మీకు నమ్మకం లేకపోవచ్చు, బట్ ఇల్లు అయితే కావాలిగా. మరి ఇల్లు కూడా రియల్ ఎస్టేటే కదా. మనకి ఇప్పటి వరకు కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి తక్కువకు వస్తుందని వెళ్ళి ఇక్కడ ఇబ్బంది పడి ఉంటే అది మిస్టేక్ రియల్ ఎస్టేట్ ది కాదు. క్లియర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయడము, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఇబ్బంది జరుగుండొచ్చు. సో హైదరాబాద్ లో హైడ్రా వచ్చిన తర్వాత ఒక్కసారి గవర్నమెంట్ అప్రూవ్డ్ అయిన తర్వాత, రేలా సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే లాయర్ దగ్గర అడ్వైస్ తీసుకోవచ్చు, ఎక్స్పర్ట్ దగ్గర అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పెరుగుతుందన్న నమ్మకం లేదంటే మీ కన్న ముందల ఎంత పెరిగింది హైదరాబాదు, ఏ రేట్లు మారినాయి అన్న విషయం నీకు కూడా తెలుసు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేకుండే, అన్ని చెట్లు రాళ్ళు రప్పలే ఉండే, ఈ రోజు మాత్రం కోట్లైనాయి అని ప్రతి ఒక్కరం ఆ సిచ్యువేషన్ ని ఎక్స్పీరియన్స్ చేసినాం. సో మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే సో డెఫినెట్ గా డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ బంగారు భవిష్యత్తుని నిర్మించుకోండి. గుడ్ లక్.